నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. దేశంలో అసలు విమానయాన శాఖలో ఏం జరుగుతున్నది? వరుస ప్రమాదాలతో దేశ ప్రజలందరూ కూడా బెంబేలెత్తిపోతున్నారు. అసలు విమాన ప్రయాణాలు చేయాలంటే ప్రజల నుండి మొదలుకుంటే పాలకుల వరకు భయపడతా ఉన్నారు. మొన్న ఈ మధ్యలో అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదం దేశం అంతటిని కూడా ఒక్కసారి కలచివేసింది. ఒక్కసారిగా విమాన ప్రయాణాలంటే ఒక అడుగు వెనక్కి వేసేటువంటి దుస్థితి తీసుకొచ్చింది ఆ ప్రమాదం. అది మరొక ముందే ఆ ప్రమాదంలో కూడా బడా నేతలు మరణించారు, మనందరం కూడా చూసినాం. కానీ ఇప్పుడు మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూడబోతున్నాం. ఇవాళ ఉదయం 8:30 గంటలకు జిల్లా పరిషత్ ఎన్నికల నిమిత్తం ముంబై నుంచి ఒక హెలికాప్టర్ ఒక చార్టర్ ఫ్లైట్ బయలుదేరింది. బారామతి ప్రాంతానికి రాగానే ఆ చార్టర్ ఫ్లైట్ 2 ముక్కలుగా కూలిపోయి దాంట్లో 6 మరణించడం జరిగింది. ఆ 6లో ఉన్నాడు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం. అసలు ఏంటనేది వివరాల్లోకి వెళ్ళి చూద్దాం రండి ఒకసారి. ఇతనే మనం చూస్తున్నటువంటి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్. మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పవార్తో పాటు మరో 4 ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబై నుంచి బారామతి వెళ్తుండగా ఉదయం 8:45 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకసారి ఇక్కడ మాట్లాడాలి. సాంకేతిక లోపం కారణంగానే ఈ విమాన ప్రమాదం జరిగినట్లుగా గుర్తిస్తా ఉన్నారు. ఇంకొద్దిసేపట్లో బ్లాక్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని వింటే మొత్తం కూడా బయటపడుతుంది. అయితే ఒకసారి ఈ సాంకేతిక సమస్య అనే విషయానికి వస్తే, గతంలో రాజశేఖర రెడ్డి ప్రమాదం నుంచి మనం మొదలుకుంటే, అంతకుముందు సౌందర్య ప్రమాదం నుంచి మొదలుకుంటే, ఇట్లా విమాన ప్రమాదాలన్నీ కూడా దాదాపు వాతావరణం అనుకూలించక కొన్ని జరిగితే మరికొన్ని సాంకేతిక లోపాల వల్ల ఇంకొన్ని జరిగాయి. కానీ ఇక్కడ ఒక్కసారి గమనిస్తే ఆయన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, పవర్లో ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు. ఒక సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, అసలు ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి వరకు ఎవరు విమానంలో ప్రయాణం చేసినా కూడా ముందు ఆ విమానాన్ని పూర్తిగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. టెక్నికల్ పరంగా కూడా, అదేవిధంగా ఫిజికల్ గా కూడా. సో మరి అక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తా ఉన్నారు? డీజీసీ అధికారుల లోపమా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం లోపమా? గతంలో ఆ చార్టర్ ఫ్లైట్ దేనికి ఉపయోగించారో, దాని వ్యాలిడిటీ ఏంటి, దాని ఫిట్నెస్ ఏంటి అనేటువంటి వివరాలను కూడా సేకరించాల్సిన బాధ్యత మహారాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. సో మరి ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఆ విమానాన్ని పంపించారో ఇప్పటికి కూడా అర్థం కావడం లేదు. 2 ముక్కలుగా కట్ అయిపోయింది ఆ విమానం అంతా కూడా. మిగతా విషయాల్లోకి వద్దాం ఒకసారి రండి. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుంటున్నట్టు తెలిసింది. ముంబై నుంచి బయలుదేరిన గంట తర్వాత విమానంలో సమస్య తలెత్తింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు విమానం 2 ముక్కలైనట్లు తెలుస్తుంది. విమాన ప్రమాదంపై డీజీసీఏ స్పందించింది. విమానంలో ఎవరు బతికిలేరని వెల్లడించింది. అజిత్ పవార్ తో పాటు ముంబై పిఎస్ఓ వదీప్ జాదవ్, కెప్టెన్ సుమిత్ కపూర్, కెప్టెన్ శాంభవి పాఠక్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి మరణించినట్లు తెలిపింది. అజిత్ పవార్ 1959 జూలై 22న జన్మించారు. ఆయన తండ్రి అనంతరావు పవార్ సీనియర్ రాజకీయ నాయకుడు. మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ కు ఈయన స్వయంగా సోదరుడు. మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ వాళ్ళ సోదరుడు. సో ఆ సోదరుడు యొక్క కుమారుడే ఇప్పుడు మరణించిన అతను. బాబాయ్ శరద్ పవార్ అడుగుజాడలో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన అజిత్ పవార్ 1982లో తొలిసారి కార్పొరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 16 ఏళ్ల పాటు పూణే జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా ఆయన వ్యవహరించారు. 1991లో తొలిసారి బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. అనంతరం బాబాయ్ శరద్ పవార్ కోసం ఆ సీటును త్యాగం చేసి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. 1991 ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానం నుంచి ఆయన గెలుపొందడం జరిగింది. ఈ నియోజకవర్గం నుంచి 8 సార్లు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారంటూ ఆయనకు సంబంధించిన హిస్టరీ అంతా కూడా మనం చూడొచ్చు. సో దాదాపు ఇక్కడ చూసుకుంటే ఆయన ఈ నియోజకవర్గం నుంచి 8 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. 1991 నుంచి కూడా, అంటే సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు. దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి ఈ డిప్యూటీ సీఎంకి ఉన్నది. సో మరి అంతటి నాయకుడు చార్టెడ్ ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎందుకు కనీస జాగ్రత్తలు తీసుకోలేదనేదే ఇక్కడ ప్రధానంగా ఆలోచించాల్సి వస్తుంది. గతంలో కూడా ఎన్ని విమాన ప్రమాదాలు, అంటే నాయకులకు సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి పెద్ద పెద్ద నాయకులు, బడా నాయకులందరూ కూడా విమాన ప్రమాదాల్లో చనిపోయిన ప్రతి ఒక్కరిది కూడా ఒక మిస్టరీనే. ఇప్పుడు కూడా సరైన కారణాలు ఎవరు కూడా బయట పెట్టలేకపోయారు. సో మరి ఈ అజిత్ పవార్ విషయంలో ఏం జరిగింది? ఒక డిప్యూటీ సీఎం ప్రయాణిస్తున్న చార్టెడ్ ఫ్లైట్ ఎందుకు పరిశీలించలేదు? దానివల్ల ఎవరిది లోపం అసలు అనేటువంటి విషయాలన్నీ కూడా
మరికొద్ది రోజులనే తెలియబోతున్నాయి ప్రజలందరూ కూడా. మొత్తానికైతే మహారాష్ట్ర ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ఆయన అపమానించే నాయకులు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు ఈ విషయం పట్ల. సో అటు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు కూడా అజిత్ పవార్ కు నివాళులు అర్పించడం జరిగింది. సో మొత్తానికి ఏదేమైనా ఇది ఒక జీర్ణించుకోలేని అంశంగా చెప్పుకోవచ్చు మహారాష్ట్ర ప్రజానికానికి, మహారాష్ట్ర ప్రభుత్వానికి. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి విమాన ప్రమాదానికి గురి కావడం అనేది శోచించదగ్గ విషయం అనేది అందరూ మాట్లాడుకుంటున్నారు. మరికొన్ని విషయాలతో నేను మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.